వెల్కమ్ టు దేశవేంటి మేము నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే ముందు ఓటు వెనుక వేటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎటువైపు ఉండాలి గోడ దూకిన ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ ఓటు వేయడం అంటే రాజకీయ భవితను బలిపెట్టమని ఆందోళనలు. నా పంట ఎండింది పరిహారం ఇవ్వండి సీఎంకు కాంగ్రెస్ నేత వీడియో విన్నపం. కరెంటుకు కటకటే వేసవికి ముందే విద్యుత్ సంక్షోభం. ఫిబ్రవరిలోనే గరిష్ట కరెంటు డిమాండ్కు నమోదు. అవసరాలకు తగినట్లే కానీ ప్రభుత్వం అడుగంటిన భూగర్భ జలాలు, శ్రీశైలం సాగరు విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెట్టిన తెలంగాణ జెన్కో. వేసవి డిమాండ్ తట్టుకోపోవడంపై అనుమానాలు. భారీ ఎత్తున కరెంట్ కోతలు తప్పనిసరి ఆందోళనలు. గరిష్ట విద్యుత్ డిమాండ్పై పొంతలేని లెక్కలు. 16,600 మెగావాట్ల లేక 16,506 మెగావాట్ల. పరస్పర విరుద్ధ ప్రకటనలపై పలు అనుమానాలు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే కేసుల 420 హామీల అమలు. రేవంత్ అరాచకలపై నిగదీస్తున్న హరీష్ రావుపై మరో అక్రమ కేసు. సర్కారు తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం. 6న కేబినెట్ సమావేశం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్ష. బడ్జెట్పై స్పష్టత వచ్చే అవకాశం. కోరంటి దవాఖానకు ఫీవర్. హాస్పిటల్ వేధిస్తున్న వైద్యుల కొరత. సీనియర్ రెసిడెన్స్ల ఫీజు విద్యార్థుల దిక్కు. ఏడాది నుంచే ఖాళీగా ప్రొఫెసర్ పోస్టులు. ప్రశ్నార్థంగా మారిన ప్రజా వైద్యం విద్య. రేవంత్ కు చెక్ పెట్టేందుకైనా మీనాక్షి నటరాజన్ నియామకపై తీవ్ర చర్చ. సీఎం పనితీరుపై అధిష్టానానికి ఫిర్యాదులు. ప్రభుత్వంలో పార్టీలు పోకడలపై సీనియర్ల గురు. ఇప్పటికే రేవంత్ రెడ్డిపై దూరం పెట్టిన రాహుల్ కట్టడి చేసేందుకే ఆమెను పంపారా? మట్టి దిబ్బల కింద కూలిన బతుకులు. ఎస్ఎల్బీసీ సొరంగంలో మరణం మృదంగం. సజీవ ఆశలు ఆవిరి. 7 రోజుల ప్రయత్నాలు విషదాంతం. శుక్రవారం రాత్రంతా కొనసాగిన ఉత్కంఠ. జేపీఆర్ టెక్నాలజీతో ఆనవాళ్లు గుర్తింపు. 8 మంది కార్మికులు మృతదేహాలు వెలికితీత. ఘటనా ప్రదేశంలో గందరగోళం. అధికారంగా ధృవీకరించిన ప్రభుత్వం. ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీశైలం లెబ్ బ్యాంక్ కెనాల్లో దాదాపు 8 మంది ప్రాణాలు కోల్పోయినట్టు మనకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలోని శ్రీశైలం లెబ్ బ్యాంక్ కెనాల్ దాదాపు 8 మంది ఈ 44 కిలోమీటర్లు వెడల్పైన వాటర్ కెనాల్లో గత 8 రోజుల క్రితమే వీళ్ళు ఈ వాటర్ కెనాల్లో ఇరుకపోయారు. 7 రోజులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు సెంట్రల్ ఆర్మీ ఫోర్స్ కలిసి వీళ్ళని కాపాడటానికి ఎంతో కృషి చేసింది. కానీ ఆఖరికి వాళ్ళని కాపాడలేక 7 రోజుల ప్రయత్నం విఫలమై 8 మంది మరణించినట్లు మనకు తెలుసు. ఇంజనీర్లు వీళ్ళని కాపాడటానికి కొన్ని టిప్స్ ఇవ్వడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు లేక వీళ్ళని కాపాడలేకపోయింది. ఈ వాటర్ కెనాల్లో 14 కిలోమీటర్ దూరంలో వీళ్ళు ఎలా బయటపడాలని చెప్పి ఇంజనీర్లు కొన్ని సలహా సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. ఒకటి, డ్రిల్లింగ్ ప్రక్రియ చేసినట్లయితే వీళ్ళని బయటకు తీసుకురావచ్చు అన్నారు. రెండోది, బ్లాస్టింగ్ ప్రక్రియ చేసినట్లయితే వీళ్ళని బయటకు తీసుకురావచ్చు అని చెప్పారు. మూడోది, 4,000 క్యూఎంసీ వాటర్ ని మోటార్ సాయంతో బయటికి ఆ బురద నీళ్లు బయటకు తీసుకొచ్చినట్లయితే వీళ్ళని కాపాడొచ్చు అని చెప్పారు. కానీ ఈ 3 ప్రక్రియనే రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోయింది. ఈ 3 చేసిన సమయం ఎక్కువ పడుతుంది, డబ్బు ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. ఇటు చూసుకున్నట్లయితే శ్రీశైలం లెబ్ బ్యాంక్ కెనాల్ కి దాదాపు 4,600 కోట్లు కేటాయించారు. కానీ ఇటు చూసుకున్నట్లయితే భారతదేశంలో డబ్బు ముఖ్యమా ప్రాణం ముఖ్యం అంటే డబ్బే ముఖ్యమని ఇంకొకసారి మనకు రుజువైంది. ఎక్కడైతే మనకు బోర్ వేస్తామో బోర్లో కూడా ఏ మానవుడైనా కూడా ఒక బాలుడు పోయినట్లయితే ప్రాణాలు కాపాడటానికి కొంచెం ఖర్చు ఎక్కువైనా కూడా ఆఖరికి బాలుడు మరణించే ఘటనలో భారతదేశంలో ఎన్నో జరిగాయి. మన భారతదేశంలో డబ్బు ముఖ్యమా మనిషి ముఖ్యమంటే డబ్బే ముఖ్యం అంటాం. కానీ వేరే దేశంలో ఖచ్చితంగా మనిషి యొక్క ప్రాణాలు మాత్రం చాలా ముఖ్యమని చెప్పుకొస్తారు. బ్రాజిల్లో ఇలాంటి డ్యామ్ సంఘటన జరిగినప్పుడు బ్రాజిల్లో దాదాపు 300 మంది కార్మికులు ఇరుక్కుపోయారు. కానీ అదే బ్రాజిల్ రెస్క్యూ సిబ్బంది వాళ్ళని కాపాడటానికి ఎంతో కృషి చేసింది. కానీ ఇక్కడ కూడా ఓడిపోలేదు. అదే బ్రాజిల్ సంబంధీలు ఇటీవల ఇజ్రాయెల్ టీంని కాంటాక్ట్ అయ్యి ఇజ్రాయెల్ రెస్క్యూ టీంని రప్పించి దాదాపు అక్కడ 240 మందిని కాపాడింది. కానీ మన భారతదేశంలో ఇంత అడ్వాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నా కూడా ఈ 44 కిలోమీటర్ల పొడుగైన వాటర్ కెనాల్లో 14 కిలోమీటర్లో ఇరుకపోయిన 8 మందిని ఎందుకు కాపాడలేకపోయారు అంటే ఇటుపక్క బ్లాస్టింగ్ చేస్తే వాటర్ కెనాల్ దెబ్బతింటుంది, మళ్ళీ డబ్బులు ఎక్కువ అవుతాయి. డ్రిల్లింగ్ ప్రక్రియ చేసినా కూడా మళ్ళా ఆ వాటర్ కెనాల్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుందని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం ఆఖరికి 8 మంది ప్రాణాలు తీసినట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది.